H1 బాంబు డాలర్ డ్రీమ్స్ ఢమాల్. సో ఇక నుంచి అంటే H1B వీసా ఏదైతుందో చాలా మంది కూడా ఇట్లా లాటరీలో తగులుతూ ఉంటాయి చాలా మంది కూడా. సో దానికి కొంత 5 లక్షలు 10 లక్షలు కడతా ఉంటారు. కానీ ఈసారి అమెరికా H1B వీసాల కోసం అప్లై చేసి వచ్చిన వాళ్ళు ఎవరైతున్నారో వాళ్ళకు ఫీజు ఎంత పెట్టింది తెలుసా? దాదాపు $1,00,000 పెట్టింది. అంటే 80 లక్షల రూపాయలకు పైగా ఈరోజు అమెరికా మొత్తానికైతే వసూలు చేస్తున్నట్టు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. సో H1 బాంబు వీసా దరఖాస్తు రూపాయలు 90 లక్షలు భారతీయ ఐటీ నిపుణులపై ట్రంప్ అంకుశం అంటూ చూస్తున్నాం. అది కూడా పాత వాళ్ళకి కాదు, కొత్త వాళ్ళు ఎవరైతే అప్లై చేసి H1B వీసా వచ్చిందో వాళ్ళందరూ కూడా 90 లక్షలు కట్టాల్సిందే, అంటే $1,00,000. ఇక్కడ ఒకసారి దానికి సంబంధించిన అఫీషియల్ నోట్ ఒకసారి చూద్దాం. ఇది యుఎస్ ఇచ్చినటువంటి అఫీషియల్ నోట్ మెమోరాండం. సో సబ్జెక్ట్ ప్రొక్లమేషన్ రెస్ట్రిక్షన్ ఆన్ ఎంట్రీ ఆఫ్ సర్టెన్ నాన్ ఎమిగ్రెంట్ వర్కర్స్ H1B అంటూ చూస్తున్నాం. ఆన్ September 19, 2025 ద ప్రెసిడెంట్ ఇష్యూడ్ ఏ ప్రొక్లమేషన్ restriction on entry of certain non-immigrant workers to address systematic abuse of H1B non-immigrant visas pursuant to section 212F 215A of the Immigration and Nationality Act 8 USC 1182F and 1185A. The entry into the United States of aliens as non-immigrants to perform services in a specialty occupation under section అంటూ చాలా సెక్షన్స్ పెట్టడం జరిగింది. సో దానికి సంబంధించి ఎక్సెప్ట్ ఫర్ దోస్ అలయన్స్ హోజ్ పిటిషన్స్ ఆర్ అకంపెయిన్డ్ ఆర్ సప్లిమెంటెడ్ బై ఏ పేమెంట్ ఆఫ్ $1,00,000. $1,00,000 అంటే ద గైడెన్స్ అప్లైస్ టు H1B ఎంప్లాయ్మెంట్ బేస్డ్ పిటిషన్స్ ఫైల్డ్ ఆఫ్టర్ సో September 21, 2025కి తర్వాత ఎవరైతే అప్లై చేసారో వాళ్ళ కోసం ఈరోజు చాలా స్పష్టంగా ఇది అప్లై అవుతున్నట్టు తెలుస్తూ ఉంది. సో మొత్తానికైతే కొత్తగా H1B అప్లై చేసే వాళ్ళకు ఒక బిగ్ షాక్ అని కూడా చెప్పొచ్చు. సో ఇక్కడ నుంచి H1B అంత ఈజీ కాదు. గతంలో సామాన్యులుగా చాలా మంది H1B అప్లై చేసి లాటరీ రాగానే ఇమీడియట్గా పోతూ ఉంటారు. సో చూద్దాం. వీసా దరఖాస్తు 90 లక్షలు భారతీయ ఐటీ నిపుణులపై ట్రంప్ అంకుశం అంటూ చూస్తున్నాం. అధ్యక్ష హోదాలో ఉత్తర్వుపై సంతకం. అమెరికాకు 9 లక్షల కోట్ల ఆదాయం. H1B లబ్ధిదారులో 71% భారతీయులే. సో ఇది భారతీయులకు పెద్ద దెబ్బగా చెప్పొచ్చు. సో ఇప్పటికైనా మోడీ మరి ట్రంప్ తోటి సంబంధాలు కొనసాగిస్తాడా తెంచుకుంటాడా తేల్చుకోవాలి. ట్రంప్ తన దోస్తు ఇద్దరు ఐడియాలజీ ఒకటే అనేటువంటి కోణంలో ఇప్పటిదాకా నడిచింది, కానీ ఇక్కడ నుంచి నడవదేమో అని అనిపిస్తూ ఉంది. ఇక భారతదేశానికి నష్టం చేకూరుస్తున్నటువంటి ట్రంప్ను ఎందుకు మోడీ ఇంకా ఎంకరేజ్ చేయాలి? సో చూద్దాం ఎన్ని రోజులు పడుతుందో. H1B లబ్ధిదారులో 71% భారతీయులే. సగటు జీతమే $1,00,000 ఉండదు. ఏడాదికోసారి $1,00,000 చెల్లించాల్సిందేనా? H1B కోసం కంపెనీ అంత భరిస్తుందా? గ్రీన్ కార్డ్ దరఖాస్తు తర్వాత చెల్లించాల్సిందే. H1B ముగిసిందంటే గుండెల్లో రైళ్లే. కంపెనీకి బరువు అనిపిస్తే ఉపాధికి ఎసరు. నేటి నుంచి అమల్లోకి వీసా రుసుము. విదేశాల్లో ఉన్న వాళ్ళు అమెరికాకు పరుగులు. భారత్కు పండుగల ప్రయాణాలు రద్దు. వీసా స్టాంపింగ్కు వచ్చిన వాళ్ళు $1,00,000 కట్టినట్లు రుజువు చూపించాల్సిందే. కంపెనీ చెల్లించకపోతే భవిత గల్లంతే. అత్యంత పనిమంతులకే అవకాశం. అమెరికా వాణిజ్య మంత్రి వ్యాఖ్య. తెలుగు రాష్ట్రాల నుంచి 35,000 మంది ఉన్నారట. సో ఈ స్టూడెంట్ వీసాదారుల పైన తీవ్ర ప్రభావం. H1B ఇప్పటికే కష్టం, ఇకపై అసాధ్యమే అంటూ చూస్తా ఉన్నాం. సో అమెరికాకు వెళ్ళాలి అనుకునే వాళ్ళ కళలు ఏవైతే ఉన్నాయో అవి కళలుగానే మిగలడానికి అవకాశం ఎక్కువగా ఉంది. ఇక నుంచి అమెరికాను వదిలిపెట్టి ఆస్ట్రేలియాకో లేకపోతే యూకేకో లేకపోతే కెనడాకో వెళ్ళాలి తప్ప యుఎస్కి వెళ్ళడానికి ఇక నుంచి పెద్దగా ఎవరు కూడా ఇంట్రెస్ట్ చూపరు. ఇది చాలా పెద్ద బాంబు, మామూలు బాంబు కాదు ఇది. సో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారతీయ ఐటీ నిపుణులపై ఆటంబం పేల్చారు. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల మధ్యతరగతి కుటుంబాల్లో భారీ సంక్షోభం సృష్టించారు. అమెరికాలో ఐటీ ఇతర ప్రత్యేక నైపుణ్య ఉద్యోగాలు చేయడానికి అవసరమైన H1B వీసాలకు కొత్తగా $1,00,000 ఫీజును ప్రకటించారు. అంటే దాదాపు 90 లక్షల రూపాయలు. ప్రస్తుతం H1B దరఖాస్తుకు చెల్లిస్తున్న $2,000 నుంచి $5,000 ఫీజుకు ఇది అదనం. సో ప్రస్తుతం అమెరికాలో భారతీయుల సగటు వేతనమే $1,00,000 లేదు. అలాంటి కొలువు కోసం ప్రతి H1B దరఖాస్తుతో పాటు $1,00,000 చెల్లించాల్సిందే. ఇది అభ్యర్థిని ఎంచుకొని H1Bకి స్పాన్సర్ చేస్తున్న కంపెనీయే చెల్లించాలి. సో కంపెనీ $1,00,000 చెల్లిస్తాయా? ఎవరికైతే ఇంపార్టెంట్ అతని యొక్క సేవలు అవసరం అనుకుంటుందో, అతను చాలా ఎఫిషియెంట్ ఉద్యోగి అనుకుంటుందో అతనికే చెల్లిస్తుంది తప్ప వేరే వాళ్ళను చెల్లించదు. సో ఇది అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. సో భారతీయులకు ఇది భారీ షాక్గా చెప్పొచ్చు.
భారతీయులకు ముఖ్యంగా తెలుగు వాళ్ళకు కూడా చాలా పెద్ద దెబ్బగా కనబడుతోంది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, గుజరాత్, పంజాబ్, రాజస్థాన్, ఈ యొక్క 5-6 ఢిల్లీ వీళ్ళకు మాత్రమే పెద్ద దెబ్బగా తగులుతుంది. అంటే ఇక్కడ నుంచి ఎక్కువగా మొత్తానికైతే అమెరికాకు వెళ్ళే వారి సంఖ్య ఎక్కువగా ఉంటుంది ఈ యొక్క రాష్ట్రాల నుంచి. సో ఈ రాష్ట్రాల ఎవరైతే యువతకు ఉందో కొంత భారీ షాక్గానే చెప్పొచ్చు. సో H1B దరఖాస్తు పరిశీలించారు. $1,00,000 చెల్లిస్తేనే H1B బతికి ఉంటుంది. ఈ మేరకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఉత్తర్వుపై శుక్రవారం సాయంత్రం అమెరికా కాలమానం ప్రకారం సంతకం చేశారు. ఇది ఈ నెల 21 నుంచి ఏడాది పాటు అమల్లో ఉంటుందట. సో ఏడాది పాటు అమల్లో ఉంటుందని చెప్తున్నారు. ఆ తర్వాత దాన్ని పొడిగించాలా వద్దా అన్నది అప్పటికి సమీక్షించి నిర్ణయిస్తారు. అన్నిటికన్నా ముఖ్యమైన విషయం ఏమిటంటే ఇప్పటికే H1B వీసా పొంది అమెరికాలో ఉద్యోగం చేస్తూ వీసా రెన్యువల్ కోసం అమెరికా గడ్డం దాటి స్వదేశం వచ్చిన వాళ్ళు న్యూయార్క్ కాలమానం ప్రకారం సెప్టెంబర్ 20 అర్ధరాత్రి 12 గంటలు దాటిన తర్వాత అమెరికా గడ్డ మీద తర్వాత అడుగు పెట్టాలంటే వాళ్ళు పనిచేస్తున్న కంపెనీ $1,00,000 H1B వీసా ఫీజు చెల్లించాల్సిందే. అంటే చూడండి, సెప్టెంబర్ 20 అర్ధరాత్రి 12 లోపు వస్తే ఓకే, 12 తర్వాత 21 కనుక వచ్చిందంటే మాత్రం $1,00,000 అక్షరాల $1,00,000 అంటే 90 లక్షల రూపాయలు చెల్లించాల్సిందే. సో చూడండి ఇక్కడ, లేదంటే ఇంటికి వెళ్లాల్సిందే. ఇమిగ్రేషన్లో దాన్ని పరిశీలించి కానీ లోపలికి వదలరు. H1B వీసాదారుల జీవిత భాగస్వాములకు పిల్లలకు H4 వీసా ఇస్తారు. కొత్తగా వీసా స్టాంపింగ్ చేయించుకున్న వాళ్ళు సెప్టెంబర్ 21 తర్వాత అమెరికా వెళ్ళాలి అన్న ఇమిగ్రేషన్ వద్ద భర్త, తండ్రి పనిచేస్తున్న కంపెనీ $1,00,000 ఫీజు చెల్లించినట్టుగా ఆధారం చూపించాలి. చూపించలేకపోతే ఆపేస్తారు. వ్యాలిడ్ వీసా ఉన్నప్పటికీ కొత్త ఆదేశాల నేపథ్యంలో ఇమిగ్రేషన్ వద్ద గందరగోళానికి అవకాశం ఉంటుంది. కాబట్టి చాలా కంపెనీలు తమ ఉద్యోగులను అమెరికా వదిలి వెళ్ళొద్దని చెబుతున్నాయి. తాజాగా ట్రంప్ ఆదేశం వెలువడగానే 29 గంటల డెడ్లను ఉపయోగించుకుని విదేశాల్లో ఉన్న తమ ఉద్యోగులను ఏదో ఒక మార్గంలో తిరిగి వచ్చేయాలని అత్యవసర సందేశాలు పంపాయి. దాంతో విమానాశ్రయాల వద్ద రద్దీ భారీగా పెరిగింది. ఈ నేపథ్యంలో సక్రమ వీసాలు ఉన్న వారిని ఆపేది లేదని, కొత్తగా వీసా రెన్యువల్ చేసుకొని వచ్చే వాళ్ళకి $1,00,000 నిబంధన వర్తిస్తుందని అమెరికా ప్రభుత్వం వివరణ ఇచ్చింది. అమెరికాలో ఉంటున్న ఇతర దేశాల H1B ఉద్యోగులకు దేశంలో ఉన్నంత కాలం కొత్త ఫీజు భారం ఉండదు. 3 ఏళ్ల గడువు పూర్తయి H1B రెన్యువల్కి వెళ్తే మాత్రం మళ్ళీ ఏటా $1,00,000 ఫీజు భారం తప్పదు అంటూ చూస్తా ఉన్నాం. H1B 6 ఏళ్లు పూర్తయి గ్రీన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకున్న వాళ్ళకు కంపెనీలు H1B పొడిగిస్తున్నప్పుడు ఏటా $1,00,000 భారం తప్పదు అంటూ కూడా చూస్తా ఉన్నాం. H1Bల దుర్వినియోగం అంటే చాలా మంది కూడా ఈ H1B వీసాల వల్ల దుర్వినియోగం చేయడం వల్ల కూడా ఈ పరిస్థితి ఏర్పడిందని చాలా స్పష్టంగా అర్థమవుతోంది. సో ఎవరు పడితే వాళ్ళు ఎంత పడితే అంత ఇచ్చేసి అమెరికా వెళ్ళడం, అక్కడ ఏదో ఒక పని చేయడం, సంపాదించడం అని జరుగుతూ ఉన్నాయి కదా. సో ఈ H1B వీసాల దుర్వినియోగం వల్ల దాన్ని కొంత కఠినతరం చేసినట్టుగా అర్థమవుతుంది. చూద్దాం ఎంతవరకు పోతుందో. సో ట్రంప్ ఉత్తర్వు కోర్టుల ముందు నిలబడుతుందా అన్న అనుమానం కూడా ఉంది. గత ఉత్తర్వుల లాగే దీనిపైన కోర్టులు స్టేలు విధిస్తాయని భావిస్తున్నారు. ఇలాంటి ఫీజులను విధించే అధికారం కాంగ్రెస్కే కానీ అమెరికా అధ్యక్షుడికి లేదని పలువురు న్యాయవాదులు వ్యాఖ్యానించారు. వీసా ఫీజులు వాటి ప్రాసెసింగ్ అయ్యే ఖర్చును వసూలు చేసే విధంగా ఉండాలి, కానీ దాని నుంచి లాభాలు గడించే విధంగా ఉండరాదని చెబుతున్నారంటూ చూస్తున్నాం. సో కంపెనీల విధానంలో వాదం. సో భారతీయుల జీతం ఎంత? భారతీయుల జీతం ఎంత ఉంటుంది? జనరల్గా తక్కువలో తక్కువ 6,000 నుంచి స్టార్ట్ అవుతుంది. $6,000 నుంచి స్టార్ట్ అవుతుంది. సో అమెరికాలో సగటు భారతీయ ఐటీ ఉద్యోగి వార్షిక వేతనం $95,000 ఉంటుంది. నివసించే ప్రాంతాన్ని బట్టి వేతనం మారుతుంది. కొత్తగా ఉద్యోగులు చేరిన వారికి $60,000 నుంచి $80,000 ఉంటుంది. ఇది సంవత్సరానికి. సో సంవత్సరానికి $60,000 $70,000 సంపాదించాడు. ఇక $1,00,000 ఎట్లా కడతారు సంవత్సరానికి? సో ఇక 5 ఏళ్ల సీనియారిటీ ఉన్న వాళ్ళకు $1,00,000 నుంచి $1,50,000 వరకు ఉంటుంది. ఉన్నత స్థాయి ఉద్యోగులకు $2,00,000 వరకు ఉంటుంది. H1B లబ్ధారులో 71% భారతీయులు కావడం విశేషం అంటూ కూడా చూస్తాం. $10,00,000 ట్రంప్ గోల్డ్ కార్డ్ అంటూ చూస్తా ఉన్నాం. ఇదంతా ట్రంప్ అనేటువంటి ఒక పిచ్చోడు చేసినటువంటి వాడు చేసేటువంటి పిచ్చి నిర్ణయాల వల్ల ఈరోజు ప్రపంచంలో ఉన్నటువంటి చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. సో ఏమైనా నిబంధనలు కఠినంగా పెట్టాలంటే మెల్లమెల్లగా కఠినంగా పెడితే బాగుంటుంది. కానీ ఒకటేసారి బాధుడితే ఖచ్చితంగా ఇబ్బందికరంగా ట్రంప్కే ఇబ్బంది ఉంటుంది. ఎందుకు ఇంకో కొన్ని సంవత్సరాలు అయితే ట్రంప్ను పెద్దగా పట్టించుకోరు ప్రజలు కూడా. అందుకే ట్రంప్ ఏం చేసిందంటే రాగానే ఆయన అధ్యక్ష పదవిలోకి రాగానే ఇమ్మీడియట్గా అన్ని రకాలుగా ఒక ఫెరోషియస్ డెసిషన్ తీసుకుంటూ అమెరికాను కాపాడుకునేటువంటి ప్రయత్నం చేసినట్టుగా తెలుస్తూ ఉంది. కానీ అమెరికాకు కాపాడుతారా లేకపోతే అమెరికాను పూర్తిగా ముంచుతారా అనేది కూడా అర్థం కానటువంటి పరిస్థితే కనబడతా ఉంది. త్వరలో ఏదైనా జరగచ్చు. ఈయన నిర్ణయాల వల్ల అమెరికా పెద్ద ఎత్తున ఎదగడానికి అవకాశం ఉంటుంది, లేదంటే కంప్లీట్గా ఆర్థిక మాంద్యంలో కూరుకుపోవడం కూడా అవకాశాలు ఉంటాయనేది కూడా చాలా స్పష్టంగా అర్థమవుతా ఉంది.